మీ భర్తకి లేదా లవర్కి మీరు పదే పదే గుర్తుకు రావాలంటే ఈ 7 ట్రిక్స్ పాటించండి. నమస్కారం ఫ్రెండ్స్, మీ అందరికీ నా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీ భర్త లేదా లవర్కి మీరు ఎప్పుడూ గుర్తుండడానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. రెడీనా? లెట్స్ గో. ఆశ్చర్యపరిచే చిన్న గిఫ్ట్స్. మొదటి ట్రిక్, ఎప్పుడూ లేనంటూ అతనికి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వండి. ఇది పెద్దగా ఏం అనక్కర్లేదు. అతనికి ఇష్టమైన చాక్లెట్ లేదా అతను వాడే పెన్ను ఇలాంటివి ఇవ్వచ్చు. దీనివల్ల మీరు అతన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటున్నారని అర్థమవుతుంది. ఉదాహరణకి, మీ భర్త ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అతని బ్యాగ్లో ఒక చిన్న నోట్ పెట్టండి. నువ్వు నా లైఫ్లో ఉన్నందుకు థ్యాంక్స్ రా అని రాసి ఉంచండి. ఆ రోజంతా అతనికి మీరే గుర్తొస్తారు. 2. అతని ఇష్టాలను గుర్తుపెట్టుకోండి. రెండో ట్రిక్, అతనికి ఇష్టమైన విషయాలను గుర్తుపెట్టుకోండి. అతనికి ఇష్టమైన ఫుడ్, ఫేవరెట్ మూవీ, అతను ఇష్టపడే డ్రెస్ ఇలాంటివి గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు సర్ప్రైజ్ చేయండి. ఒకవేళ మీ లవర్కి బిర్యానీ అంటే ప్రాణం అనుకోండి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బావా నీ కోసం స్పెషల్గా బిర్యానీ చేస్తా అని చెప్పండి. వాడి మొహంలో వచ్చే ఎక్స్ప్రెషన్ చూడాలి అసలు. 3. అతని మాటలు శ్రద్ధగా వినండి. మూడో ట్రిక్, అతను చెప్పేది శ్రద్ధగా వినండి. చిన్న విషయాలైనా సరే అతను చెప్పేది జాగ్రత్తగా విని తర్వాత వాటిని గుర్తు చేసుకోండి. దీనివల్ల అతనికి మీరు తనని ఎంత కేర్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఉదాహరణకి, మీ భర్త నాకు ఈ మధ్య నిద్ర సరిగా పట్టడం లేదని చెప్పాడు అనుకోండి. కొన్ని రోజుల తర్వాత, అబ్బా ఏంటి నిద్ర బాగా పడుతుందా, ఆ రోజు చెప్పావు కదా అని అడగండి. మీ కేర్ చూసి అతను ఫిదా అయిపోతాడు. 4. అతన్ని మెచ్చుకోండి. 4వ ట్రిక్, అతన్ని తరచుగా మెచ్చుకోండి. అతని డ్రెస్ సెన్స్, అతని పనితీరు లేదా అతని మంచి అలవాట్లు అలా ఏదైనా సరే గుర్తించి మెచ్చుకోండి. అబ్బా నువ్వు వేసుకునే షర్ట్ చాలా బాగుంది, నీకు బాగా సూట్ అవుతుంది అని చెప్పండి. నువ్వు చాలా హార్డ్ వర్కింగ్ రా, నీ డెడికేషన్ చూసి నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది అని చెప్పండి. ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా అతనికి మీరే గుర్తొస్తారు. 5. అతనితో కొత్త అనుభవాలు షేర్ చేసుకోండి. 5వ ట్రిక్, అతనితో కలిసి కొత్త విషయాలు ట్రై చేయండి. కొత్త రెస్టారెంట్కి వెళ్ళడం, కొత్త హాబీ నేర్చుకోవడం లేదా కొత్త ప్రదేశానికి ట్రిప్ వెళ్ళడం ఇలాంటివి చేయండి. ఉదాహరణకి, రారా ఈ వీకెండ్ మనిద్దరం కలిసి పెయింటింగ్ క్లాస్కి వెళ్దాం అని సజెస్ట్ చేయండి. ఇలాంటివి కొత్త అనుభవాలు మీ రిలేషన్షిప్ని మరింత బలోపేతం చేస్తాయి. 6. అతని పనిలో సాయపడండి. 6వ ట్రిక్, అతని పనిలో చిన్న చిన్న విషయాల్లో సాయం చేయండి. దీనివల్ల మీరు అతన్ని సపోర్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఉదాహరణకి, అతను ఆఫీస్ నుంచి లేట్గా వస్తున్నప్పుడు నువ్వు రిలాక్స్ అవ్వు, నేను నీ బట్టలు వాష్ చేసిస్తా అని చెప్పండి. లేదా నువ్వు టీవీ చూసుకో, నేను నీ ల్యాప్టాప్ ఛార్జింగ్ పెడతా అని చెప్పండి. ఇలాంటి చిన్న చిన్న పనులు అతన్ని ఎంతో సంతోషపెడతాయి. అతని కుటుంబంతో మంచి సంబంధం పెట్టుకోండి. చివరి ట్రిక్, అతని కుటుంబంతో మంచి సంబంధం పెంచుకోండి. అతని తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో మంచిగా మాట్లాడండి. వాళ్ళ గురించి అడగండి. మామయ్య గారికి ఆరోగ్యం ఎలా ఉంది, మనం వీకెండ్లో వెళ్ళి కలవాలేమో అని అడగండి. లేదా అతని చెల్లెలికి పుట్టినరోజు అయితే ఫోన్ చేసి విష్ చేయండి. ఇలాంటివి చేస్తే అతని కుటుంబం మీ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ ట్రిక్స్ అన్నీ మీ రిలేషన్షిప్కి తగినట్టుగా మలుచుకోండి. ప్రతి రిలేషన్షిప్ యూనిక్ కాబట్టి మీకు మీ పార్ట్నర్కి ఏది కంఫర్టబుల్గా ఉంటుందో అది చేయండి. చివరిగా, ఈ ట్రిక్స్ అన్నీ వాడడం వల్ల మీ పార్ట్నర్కి మీరు ఎప్పుడు గుర్తుంటారు. కానీ అసలు కీలకమైన విషయం ప్రేమ, నమ్మకం మరియు మ్యూచువల్ రెస్పెక్ట్. వీటిని మర్చిపోకండి. మరి ఫ్రెండ్స్, మీరు ఈ ట్రిక్స్ ట్రై చేసి చూడండి. మీ అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.